సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్పై ఏఎస్ఐ ఉమ్మారెడ్డి చేసిన దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదులు గురువారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఏఎస్ఐ ఉమ్మారెడ్డి దౌర్జన్యం చేశాను కొట్టుంటే న్యాయవాది వీడియో తీశాడు. ఆ వీడియో తీస్తామని చెప్పేసి అక్కస్తోటి గుచ్చేరేగా పోలీసు ఉమ్మారెడ్డి ఏఎస్ఐ ఉమ్మారెడ్డి ఆ న్యాయవాదిని దాడి చేసి ఆయన గాయపరిచి ఆయన ఫోన్ కూడా నష్టపరిచాడు. కాబట్టి న్యాయవాదులపై దౌర్జన్యం చేసినట్టు ఈ పోలీసు అధికారులు నశించాలి. వెంటనే ఆ ఏఎస్ఐ ఉమ్మారెడ్డి సస్పెండ్ చేయాల్సిందిగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రవికుమార్ అడ్వకేటు హైకోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని పోయి యాంటిసిపేట్ బెయిల్ ఏముందంటే స్థానిక ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చెప్పడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న ఏఎస్ఐ గారు సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి అక్కడున్న అక్యూజ్ పర్సన్ కొట్టడం జరిగింది. దాంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఏ యొక్క పోలీసు వాడు ఎవరిని అటాక్ చేయడానికి లేదు, దెబ్బ కొట్టికి లేదు. కాబట్టి ఆయన ఆ ఫోటోలు తీసిండు. ఆ ఫోటో తీయగానే ఆ కొట్టిన సిఐ గారు మరొకసారి మన అడ్వకేట్ రవికుమార్పై దాడి చేయడం జరిగింది. ఇది కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది పూర్తిగా పోలీసు వారు దౌర్జన్య కాండకు పరాకాష్ట. ఎందుకంటే మేము గత చాలా కాలం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు చట్టం కావాలి, మాకు న్యాయం కావాలని పెడుతున్నాం. ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్న అమెండ్మెంట్ అయింది అమల్లో కూడా, దానిలో కూడా మా యొక్క రక్షణ చట్టానికి అతిగతి లేదు. కాబట్టి మేము హెచ్చరిస్తున్న పోలీసు వాళ్ళకు వెంటనే ఆ యొక్క రవికుమార్ సస్పెండ్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, అవసరం కూడా రిమూవ్ ఫర్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే నీవు చట్టాన్ని అధిగమించే చర్య మరి ఈరోజు ఆ చర్య తర్వాత కాంప్రమైజ్ తీరుస్తారు పోలీసులు. కానీ వెళ్ళేది లేదు. ఆయన సస్పెండ్ అయ్యే వరకు, మాకు న్యాయవాది క్షేమపై చెప్పే వరకు, వ్యవస్థ పూర్తిగా మారే వరకు మేము ఉద్యమిస్తూ ఉంటాం. ఈరోజు కేవలం నిరసన చేసాం. మా యొక్క రక్షణ చట్టం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎందుకంటే కొత్తగా చట్టాల్లో అయినా సరే ఆ యొక్క న్యాయవాదికి సంబంధించిన రక్షణ చట్టం వస్తా అనుకున్నాం, అది రాలేదు. గతంలో ఒక న్యాయవాది నడుము నరికేసారు, ఆ యొక్క ప్రాసిక్యూషన్ కూడా అయితే లేదు. ఎందుకంటే న్యాయాల పట్ల ప్రభుత్వానికి చట్టాలకు అటు కోర్టులకు కూడా న్యాయం ఎలాంటి మాకు ధర్మం మా మీద కనికరం లేకపోయింది. ఒక న్యాయం నరికేస్తే కూడా ఆ కేసుగా 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది. వెంటనే ఆ యొక్క దుర్మార్గ శిక్ష పడితే ఇంకోడు అలర్ట్ అవుతాడు. కాబట్టి ఈ విధంగా న్యాయాల యొక్క జీవితాలు ఏదైతే కత్తిమీ సామలాగా మారిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంలో మాకంటూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం రాకపోతే ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కాబట్టి ఈ యొక్క రవికుమార్ను పై దాడి చేసిన
ఏఎస్ఐని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి, సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు బైకాట్ చేస్తూ ఉన్నాం. ఈ సంగారెడ్డి జిల్లా కోర్టులు బైకాట్ చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.